ఏపీ బ్రాండ్ పునరుద్ధరణే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో మంత్రి నారా లోకేష్ తన గళాన్ని వినిపించారు. దావోస్ వేదికగా 4 రోజుల పాటు జరిగిన WEF లో 30 మందికి పైగా గ్లోబల్ పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అయ్యారు. పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి నిర్వహిస్తూనే 8 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలు, కంపెనీ ప్రతినిధులకు వివరించారు. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రకటించిన పెట్టుబడిదారుల అనుకూల విధానాలు, ప్రోత్సాహకాలు, పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలకు లోకేష్ వివరించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శాంశివరావు మరింత సమాచారం అందిస్తారు. శాంశివరావు, ఏపీ బ్రాండ్ పునరుద్ధరించేందుకు లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో మంత్రి నారా లోకేష్ తన గళాన్ని వినిపించారని చెప్పుకోవాలి. దావోస్ లో ఉన్నటువంటి వేదిక 4 రోజుల పాటు జరిగినటువంటి WEF లో 30 మందికి పైగా గ్లోబల్ పారిశ్రామికవేత్తలు మొత్తం పాల్గొన్నారు. దాంట్లో అయితే ఈ పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అయ్యి పూర్తి స్థాయిలో కూడా పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి నిర్వహిస్తూనే 8 రౌండ్ టేబుల్ సమావేశాలను హాజరయ్యారని చెప్పుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులకు ఉన్నటువంటి అవకాశాలను పారిశ్రామికవేత్తలకు అయితే కంపెనీకి ప్రతినిధులకు అయితే వినిపించారు. అయితే రాష్ట్రంలో మొత్తంగా ఎందుకంటే ప్రస్తుతం కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, దానికి తోడుగా ఇక్కడ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో వనరులు ఉన్నాయి, ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడానికి, ఎన్నో పెట్టుబడులు పెట్టడానికి అన్ని అనుకూలమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కొన్ని సంస్థలు నెలకొల్పని పరిస్థితి. ప్రస్తుతం సంస్థలు నెలకొల్పడమే కాకుండా 20 లక్షల మంది యువత ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగ యువత, వాళ్ళకి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలంటే ఐటీ విధానాన్ని, సాఫ్ట్వేర్ రంగాన్ని, అదేవిధంగా ఇక్కడ పరిశ్రమలను నెలకొల్పి కొంతమంది ఉపాధి కల్పిస్తే అందరికీ ఉపాధి దొరుకుతుందనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగానే ఇప్పుడు దావోస్ లో కొంతమంది ఉన్నటువంటి ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరినీ కలిసి పారిశ్రామికవేత్తలకి రాష్ట్రం అనుకూలంగా పూర్తి స్థాయిలో కూడా సహకరిస్తుంది. దానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రకటించిన పెట్టుబడిదారులు అనుకూల విధానాలు, ప్రోత్సాహకాలు, పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలకు లోకేష్ అయితే వివరించారని చెప్పుకోవాలి. మొత్తంగా ఈ పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రానికి వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలి. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా సహకరిస్తుందని అయితే ఈ సమావేశాల్లో వెల్లడించడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ఈ 2025లోనే పరిశ్రమలన్నీ కొత్తగా అక్కడికి వచ్చే విధంగా చర్యలు తీసుకునే విధంగా అయితే నారా లోకేష్ అయితే ప్రయత్నాలు చేస్తున్నారు అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అందులో భాగంగానే 8 రౌండ్ టేబుల్ సమావేశాల్లో హాజరై రాష్ట్ర పరిస్థితుల గురించి అన్ని కూడా వివరించి చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శాంశివరావు.